జిల్లాలో వైసీపీ ఉన్నా లేనట్టేనా? జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నేతలో అస్సలు ఫైర్ లేకుండా పోయిందా? ఆ నేత మెతక వైఖరి అధికార పార్టీకి అడ్వాంటేజ్గా మారిందా? అయితే అధికార పార్టీకి చుక్కలు చూపించాల్సిన ఆయన దూకుడు పెంచాలనే డిమాండ్ పెరుగుతోందా? మరోవైపు ఆయన్ని తప్పించి మరో నేతకు అవకాశం ఇవ్వాలనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయా? అసలు ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? లెట్స్ వాచ్. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనంతపురం జిల్లా వైసీపీకి కంచుకోట. కానీ గత ఎన్నికల తర్వాత జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాంతో జిల్లాలో చాలా మంది నేతలు సైలెంట్ అయితే మరికొందరు నేతలు పార్టీ మారారు. ఆ సమయంలో అనంత జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదన్న ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు ఓ రేంజ్లో సాగుతున్నా జిల్లా అధ్యక్షుడు కనీసం ఖండించడం కూడా లేదని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షుడు దూకుడు పెంచితేనే ఫ్యాన్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నెమ్మదస్తుడనే టాక్ ఉంది. జిల్లాలో అందరూ నేతల్లా ఆయన అనవసరంగా నోరు పారేసుకోరని అంటున్నారు. అయితే అవసరమైన చోట కూడా ఆయన నోరు తెరవకపోవడం రాజకీయంగా వైసీపీకి నష్టం తీసుకొస్తుందనే చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఫైట్ జరుగుతోంది. తాడిపత్రికి పెద్దారెడ్డిని రానియకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. అసలు పెద్దారెడ్డి మరో 3 ఏళ్ల వరకు తాడిపత్రిలో అడుగు పెట్టలేని పరిస్థితి. అయితే పెద్దారెడ్డికి వైసీపీ నుంచి అస్సలు మద్దతు లేదని అంటున్నారు. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అనంత వెంకటరామిరెడ్డి ఈ అంశాన్ని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని జిల్లా నేతలే అంటున్నారు. మరోవైపు అనంతపురంలో టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య ఆధిపత్య పోరు పీక్స్కు చేరింది. ఇటీవల వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పై దగ్గుబాటి ప్రసాద్ సంచలన కామెంట్స్ చేశారు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా ప్రభాకర్ చౌదరి రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చేయాల్సిన నష్టాన్ని చేసేశారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే తనపై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక ప్రభాకర్ చౌదరి ఉన్నారని పదే పదే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి పంచాయతీ పార్టీ హైకమాండ్ దగ్గరకు చేరింది. అయితే టీడీపీ నుంచి ఊహించని రీతిలో దొరికిన ఛాన్స్ ను జిల్లా అధ్యక్షుడు వినియోగించుకోవడంలో ఫెయిల్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఈ సమయంలో అధికార పార్టీని ఇరుకున పెట్టేసి వైసీపీకి లాభం చేయాల్సిన జిల్లా అధ్యక్షుడు అనుకున్న స్థాయిలో రాణించడం లేదని పార్టీ నేతలు చెవులు కొరుకుంటున్నారు. వాస్తవానికి టీడీపీ ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణల్ని వైసీపీ నేతలు సరిగ్గా వినియోగించుకోవడం లేదనే చర్చ జరుగుతుంది. అనంతపురంలో ఎమ్మెల్యేకు ప్రధాన ప్రత్యర్థి వైసీపీ సీనియర్ నేత అనంత వెంకటరామిరెడ్డి ఉన్నారు. ఆయనే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. వాటిపై స్పందిస్తూ బాధితుల పక్షాన నిలిచి రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనే ఆలోచన అనంత వెంకటరామిరెడ్డి చేయడం లేదని పార్టీలో చర్చ జరుగుతోందట. మొత్తం మీద జిల్లాలో వైసీపీ నేతలకు అండగా ఉండాల్సిన జిల్లా అధ్యక్షుడు ఆ పని సరిగ్గా నిర్వహించడం లేదు. అంతేకాకుండా అధికార పార్టీని ఇరుకున పెట్టడంలోనూ సక్సెస్ కావడం లేదు. కానీ ఆయన దూకుడు పెంచితేనే జిల్లాలో ఫ్యాన్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని జిల్లా నేతలు అంటున్నారు. అలా కాకుండా మెతక వైఖరి అనుసరిస్తే మాత్రం జిల్లాలో మరోసారి ఝలక్ ఖాయమని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిని తప్పించి కొత్త నేతకు వైఎస్ జగన్ అవకాశం ఇవ్వకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.